ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో పాల్గొంటారు. నమస్తే అండి. ముందుగా శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన కథనంలో అత్యంత కీలకమైన అంశం, గతంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఉన్న అత్యంత విలువైన భూములను కాపాడేందుకు కోర్టుల వరకు వెళ్ళి వాటిని కాపాడి ప్రభుత్వ సంపద, తెలంగాణ ప్రజల ఆస్తిని కాపాడిన సందర్భాలు అనేకం చూసినాం. అనేక వందల ఎకరాలను కాపాడడం ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన విలువైన భూములను భవిష్యత్ తరాలకు కూడా అందించాలన్న ఒక సమున్నతమైన ఆలోచన, ఆ లక్ష్యం, ఆ సంకల్పం కూడా నెరవేరిన పరిస్థితి. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములకు సంబంధించిన వ్యవహారాన్ని, భూములకు సంబంధించిన వ్యవహారం ఏ విధంగా వాటిని కొల్లగొట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. 9,000 కోట్ల రూపాయల భూమి, గోపన్పల్లిలో ఉన్న 9,000 కోట్ల విలువ చేసే 90 ఎకరాలకు ఎసరు పెట్టేందుకు కొన్ని పన్నాగాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది నాయకులనే ఒక కథనాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున, అది కూడా గోపన్పల్లిలో సాధారణంగా ఎకరానికి 100 ఎకరాలు అక్కడ 100 కోట్ల రూపాయలు పలుకుతున్నట్టుగా ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో 90 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి అంటే ప్రజలకు సంబంధించిన సంపద, ఈ సంపదని కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తను, ఈ కుట్రలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు, ముందుగా నమస్తే. ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. నమస్తే సీతారామరాజు గారు, మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడే కాదు, పలు వేదికల మీద కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రేమికులు, తెలంగాణ బాగుండాలని కోరుకునే వాళ్ళ ఆవేదన, ఆందోళన అంతా కూడా ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో 2 జరుగుతూ ఉన్నాయి. ఒకటి, వనరులని కొల్లగొట్టడం, ఎక్కడికక్కడ అమ్ముకు తినేయడము. 2, సంపద సృష్టించకపోవడము. ఈ రెంటిలో కూడా ప్రధానమైన, అది బండికి ఇరుసులాగా అంటారు కదా, అట్లా ప్రధానమైన అంశము అవినీతి, అక్రమార్జన. ఈ అవినీతి అక్రమార్జనలో ముఖ్యంగా భూములకు సంబంధించి, అది ఎక్కడైనా కావచ్చు, తెలంగాణలో ఏ ప్రాంతంలో భూములకు సంబంధించి అయినా సరే, దాని వెనుక ఉన్నది ప్రధానంగా వినపడే పేర్లు, పదే వినపడే పేర్లు బిగ్ బ్రదర్స్. రేవంత్ రెడ్డి ఇంట్లో 5 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు సీతారామరాజు గారు. ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది, ఒక 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటారంటారు. అది కాంగ్రెస్ పార్టీలో అది ఉండగా ఈరోజు రేవంత్ రెడ్డి ఇంట్లోనే ముఖ్యమంత్రులు ఉన్నారు. కనీసం మనకు ప్రధానంగా కనపడే 2-3 రేవంత్ రెడ్డితో సహా ఇంకో 2 ముఖ్యమంత్రులు. ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు లగచర్లకు సంబంధించి తీసుకుంటే, లగచర్ల రోజు భూసేకరణకు సంబంధించి హైకోర్టు ఒకవైపు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆర్డర్ ఇస్తే, రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము భూసేకరణ చేస్తాం, ఎవడడ్డం వస్తాడో చూస్తాం అన్నాడు. ఆయనకి ఏమి లేదు, పదవి లేదు, ప్రోటోకాల్ అది ఏం లేదు. ఇంకా రేపు రాహుల్ గాంధీకి కొంచెం ఎక్కువ ముట్లు అప్పచెప్పి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గుడ్ బుక్స్ లోకి పోయి తిరుపతి రెడ్డికి ఏదైనా పదవి వచ్చిందంటే ఇంకా చచ్చిపోతాం మనం అందరం. సో బేసికలీ ఇప్పుడు మీరు ఈ 9,000 కోట్ల రూపాయల బసవరామ తారక నగర్ కోకాపేటకు సంబంధించి మన ఈ గోపనపల్లికి సంబంధించి 90 ఎకరాల భూమి, మీ దీంట్లో ప్రధానంగా బిగ్ బ్రదర్స్ అని వస్తుంది ప్రతి చోట. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, అప్పుడు మన గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో కూడా ఈ ఆయన జలయజ్ఞం కోసం వీటి కోసం పాదయాత్ర చేస్తూ ఎక్కడెక్కడ పాదయాత్ర చేశాడో ఆ భూములన్నీ కూడా సర్వే చేసుకున్నారని. ఈరోజు రేవంత్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్ ఏముందంటే సీతారామరాజు గారు, ఆయన ఎదిగి వచ్చిన తీరు చూస్తే, ఆయన ఆర్టీఐ ఉపయోగించి, ఈ దేశంలో ఆర్టీఐ ఉపయోగించి, తన స్వంతానికి ఉపయోగించి చాలా లబ్ధి పొందిన వాటిలో సిద్ధాసుడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు తెలంగాణలో ఏ సర్వే నంబర్ చెప్పినా కూడా ఆ సర్వే నంబరు అది ఏంది, ఏం లిటిగేషన్ ఉంది, ఏంది మొత్తం క్షణాల్లో చెప్పేస్తాడంట రేవంత్ రెడ్డి. అంత నాలెడ్జ్ ఆయనకి ఆర్టీఐ ద్వారా వచ్చింది. దాని ద్వారా ఆయన చాలా లబ్ధి పొందిండు. బ్లాక్ మెయిల్ చేయడం, దందాలు చేయడం, ఇవన్నీ. ఈరోజు వాళ్ళ కుటుంబం తన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండగా ఉన్నారని చూసుకుని రెచ్చిపోతా ఉన్నారు. సో ఇప్పుడు మన ఈ మధ్య కాలంలోనే ఐ థింక్ ఒక 6 నెలల క్రితం ఒక కథనం వచ్చింది. దేంట్లో నమస్తే తెలంగాణలో వచ్చింది. కేసీఆర్ హయాంలో, కేసీఆర్ గవర్నమెంట్ లో ఈ భూములకు సంబంధించి ఆ పార్టీ, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ఒకరు, ఏదో భూమి ఆక్రమణకు సంబంధించిన, కబ్జాకు సంబంధించింది ఏదో
ఆయన ఫైల్ మూవ్ చేసే పనిలో ఉంటే కేసీఆర్ గారు దాన్ని ఆపేసారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా, ఎందుకంటే ఇప్పుడు అవినీతి చాలా సహజమైన సమాజంలో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మామూలుగా మన ఎమ్మెల్యేలు మా ప్రజాప్రతినిధులు ఎంతో కొంత అక్కడక్కడ అది చిలకొట్టుడో లేదా పెద్ద అవినీతో ఏదో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటారు. దాన్ని ఎంత సమర్థంగా అడ్డుకున్నారు ఆ పార్టీ నాయకుడు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. ప్రజల ఆస్తుల పరిరక్షణ, తద్వారా ఈ రాష్ట్రానికి జరిగే మేలు దృష్టిలో పెట్టుకుని అడ్డుకున్నారనేది ముఖ్యమైనది. సో కేసీఆర్ గారు ఆ రోజు ఆ పని చేసిండ్రు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పేర్లు చెప్పడం బాగోదు కానీ. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరుగుతా ఉంది. ఇప్పుడు నిన్ననే మనం మీడియాలో చూసినాం, బుల్డోజర్ కింద ఒక మహిళ దానికి అడ్డంగా పోయి మీకు కూల్చడానికి వీల్లేదని చెప్పేసి. సో ఒక వైపేమో కూలుస్తున్నారు, పేదలే కూలుస్తూ ఉన్నారు. పెద్దలకి ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా పెట్టిన తర్వాత అందరికీ ఒకే న్యాయం కదా. ఈరోజు ఫాతిమా కాలేజ్ సంబంధించి అది క్లియర్ గా ఫోటోలు చూస్తే తెలిసిపోతా ఉంది. ఇప్పుడు ఏ పాలసీ లేనప్పుడు ఏం జరిగిందనేది ఒకటి, కానీ పాలసీ ఉన్నప్పుడు అందరికీ అప్లై చేయాలి కదా. ఒకవైపు అట్లా సంపన్నులను కాపాడుతూ పేదలను సతాయిస్తూ ఈ రోజు రాష్ట్రానికి వనరుగా ఉండాల్సిన, రేపు పొద్దున అభివృద్ధి కోసము పనికి రావాల్సిన, రేపు ఏ సెజులు వచ్చినా, పారిశ్రామిక వచ్చినా, ఏదొచ్చినా కూడా పనికి రావాల్సిన భూముల్ని ఇట్లా అమ్ముకొని తింటే, చీప్ గా అమ్ముకుని తింటే, ఆ అమ్ముకోవడం కూడా వచ్చిన డబ్బులు కూడా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెడతారంటే, ఇప్పటివరకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 2 సంవత్సరాలలో వాళ్ళు భూముల వేలం ద్వారా, భూముల అమ్మకం ద్వారా, ఇతర ఏ రూపంలో కూడా ఖజానాకు చేరిన డబ్బు ఎట్టి ప్రజా ప్రయోజనం కోసం కూడా వాళ్ళు ఖర్చు పెట్టలేదు అనేది చాలా 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 వాస్తవం. అట్లా జరిగి ఉంటే ఈరోజు ప్రజలు ఇంత గోసపడి ఉండే వాళ్ళు, రోడ్ల మీదకి వచ్చి ఉండేవాళ్ళు. అది ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, లేతే నిరుద్యోగ భృతి అందలేదన్న నిరుద్యోగులు కావచ్చు. ఈరోజు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దిక్కులేదు. స్కూళ్లలో సీఎం బ్రేక్ఫాస్ట్ అని కేసీఆర్ గారు మొదలు పెట్టారు, దానికి దిక్కులేదు. సో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నట్టు ఈరోజు 500 కోట్లు కూడా మౌలిక సౌకర్యాల కల్పన కోసం పెంచడానికి డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అది స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సో ఒకవైపు డబ్బులు లేక అల్లాడుతా ఉంటే, డబ్బులు ఎందుకు లేవు అనేది వేరే చర్చ. ఏం చేస్తే ఈ రోజు రాష్ట్రం దరిద్రంలోకి పోయిందనేది ఇంకొక చర్చ. కానీ ఇప్పుడు ఉన్న రిసోర్సెస్ ను కూడా తెగరమ్ముకొని రేపు చిప్ప చేతికి ఇస్తే ఎంత కష్టమవుతుంది. ఇది చాలా తీవ్రమైన అంశము. సీతారామరాజు గారు ఖచ్చితంగా ప్రజలు, మేధావులు అనేవాళ్ళు పట్టించుకోవాలి దీన్ని. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం. తప్పకుండా ప్రజలు, మేధావులు దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని శ్రీశైల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చిన ఈ కథనం పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు 9,000 కోట్ల రూపాయల బిగ్ భూదందా శీర్షికన ఈ వార్త మనకు కనిపిస్తోంది. వాస్తవానికి 10 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సంబంధించిన భూములను రకరకాల వివాదాల్లో ఉన్న, కోర్టుల్లో ఉన్న ఆ కేసులను ఛేదించి, ఆ కోర్టులో ఉన్న కేసులను కూడా పరిష్కరించి ప్రభుత్వానికి సంబంధించిన భూములను, ప్రజల సంపదను కాపాడిన చరిత్ర గత 10 ఏళ్ల పాటు కనిపించింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మరోసారి భూ కబ్జాలు, దీనికి తోడుగా విలువైన భూములను కొల్లగొట్టే రకరకాల కుట్రలు కొనసాగుతున్న అంశం ఈరోజు మనకు ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది. ఈ కథనం ద్వారా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పౌర సమాజం కూడా దీనిపై స్పందించి ప్రభుత్వానికి సంబంధించిన తప్పిదాన్ని ఎండగట్టాలనే డిమాండ్ కూడా శ్రీశైల్ రెడ్డి గారు వినిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు దేవిప్రసాద్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే. దేవిప్రసాద్ గారు, మనం చూస్తే వాస్తవానికి గతంలో ప్రభుత్వ భూమి హైదరాబాద్లో విలువ ఏ విధంగా పెరిగిందో మనం చూసాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూముల విలువ ఆకాశాన్ని అంటిన పరిస్థితి. ఇంకా కూడా అనేక రకాల భూములు ఏవైతే గతంలో వివాదాల్లో కోర్టులో ఉన్నాయో వాటిని కేసుల వరకు వెళ్ళి పరిష్కరించుకొని మళ్ళీ ప్రభుత్వ ఆస్తిని కాపాడిన సందర్భం 10 ఏళ్ల పాటు చూసాం. కానీ మరోసారి గోపన్పల్లికి సంబంధించిన భూముల వ్యవహారంలో పెద్దలు కన్నేసినట్టుగా ఈరోజు పత్రికల్లో ప్రధాన వార్త కనిపిస్తుంది. 9,000 కోట్ల రూపాయల భూదందాకు సంబంధించిన అంశం. ఇందులో వాస్తవానికి భాగ్యనగర్ టీఎన్జిఓకు దక్కాల్సిన భూమిపై కన్నేసినట్టుగా కనిపిస్తుంది. మీరు కూడా ఉద్యోగ సంఘాల నాయకులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ అంశానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసు. ఎట్లా చూడాలి మొత్తం ఈ ఓవరాల్ వ్యవహారాన్ని అంతా? రాజు గారు, గుడ్ మార్నింగ్. అంటే గోపనపల్లికి సంబంధించినటువంటి ల్యాండ్ అనేటువంటిది మొత్తం 427 ఎకరాలు అనుకుంటా బహుశా. అది అన్ని ఉద్యోగ సంఘాలకు, టీఎన్జిఓలకు, సెక్రటరియట్కు, తర్వాత హైకోర్టు ఉద్యోగులకు, అట్లాగే ఏపీఎన్జిఓ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఎన్జిఓలకి అలాట్ అయింది. అలాట్ అయిన తర్వాత ఈ 200 ఎకరాలు విభజన సందర్భంగా ఆ రోజు కేసీఆర్ గారితో జరిగినటువంటి సమావేశంలో నేను కూడా ఉన్నా. చాలామంది తెలంగాణ ఉద్యోగులు కేసీఆర్కు, మా టీఎన్జిఓలు అందరూ కూడా కంప్లైంట్ చేసింది ఏంటంటే,
ఆల్రెడీ విభజన జరిగిపోయింది. ఏపీఎన్జిఓకి ఇచ్చినటువంటి భూములు ఇంకా స్థలాలు ఇల్లు కట్టలేదు కాబట్టి మళ్ళీ అమరావతికి వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయిపోయినారు. అక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు భూములు ఇచ్చేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ ఆంధ్ర ఉద్యోగులకు ఈ ఖాళీగా ఉన్నటువంటి భూమిని తెలంగాణ ఉద్యోగులకు ఇస్తే బాగుంటుంది. విభజన సందర్భంగా తెలంగాణ ఉద్యోగులు వీరోచితమైనటువంటి పోరాటాలు చేసిర్రు. ఆ పోరాటంలో భాగంగా తెలంగాణ ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు కాబట్టి ఈ ల్యాండ్ అనేటువంటిది తెలంగాణ వాసులకు సన్ ఆఫ్ ది సాయిల్స్కు దక్కాలని కేసీఆర్ గారు ఆ రోజు మా ఎదురుగానే నిర్ణయం తీసుకొని ఒక 10 నిమిషాల్లో ఈ సమస్యను ఆ ఏపీఎన్జిఓలకు భూమికి సంబంధించినటువంటి వాటి మీద ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సిఎస్ గారితో మాట్లాడి ఆ రోజు దాన్ని ఆపివేయడం జరిగింది. లేకుంటే ఈ పార్టీకి అమరావతిలో ఉన్న వాళ్ళకి వైజాగ్లో ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి అందరికి కూడా ఇప్పటి వరకు ల్యాండ్ అయిపోయింది. అది తెలంగాణ వాసులకు దక్కాలని కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం వల్ల ఈ భూమి మిగిలిందనేటువంటి మాట వాస్తవం. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీఎన్జిఓకి సంబంధించినటువంటి నాయకులు కోర్టుకు పోయి దాని మీద స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చారు. ఇప్పటికీ స్టేటస్ కో ఉంది. దీని మీద ఏమైందంటే చాలా మంది కన్నేసి ఇప్పుడు 90 ఎకరాలకు సంబంధించినటువంటి వాటిలో రకరకాల ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి ఈ 90 ఎకరాలు మాదే అని సుప్రీంకోర్టు నుంచి ఒక చిన్న ఆర్డర్ తెచ్చుకొని అలా 90 ఎకరాలని స్వాధీనం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తంగా కూడా దీన్ని ఎంక్వైరీ చేయించి అసలు ఈ అటు రిజిస్ట్రేషన్స్ ఈ ఫ్యాబ్రికేటెడ్ ఇవన్నీ కూడా తప్పనేటువంటి విషయంలో న్యాయపరంగా కొట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇందులో ఈ 90 ఎకరాలని కాజేయాలని ఇప్పుడు అంటే కాపాడినటువంటి భూమిని ఇంతకాలం కాపాడి అవి తెలంగాణ ఉద్యోగులకు దక్కాలి, లేకుంటే తెలంగాణ ప్రభుత్వానికి దక్కాలి, లేకుంటే తెలంగాణ ప్రభుత్వ అవసరాలకి అవసరమైన మేరకు ఉపయోగించుకోవాలి తప్ప ఈ కబ్జాదారులకు పోవడానికి వీలు లేదు. అనేక మంది రాజకీయ నాయకులు ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని కాజేయడానికి ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు ఆపేసినటువంటి విషయం తెలుసు. దీన్ని బీటీఎన్జిఓ ఏపీఎన్జిఓలు విభజన తర్వాత మళ్ళీ బీటీఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా ఒక పేరు మార్చుకొని తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఇలా ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టి ఆ ల్యాండ్ మాకు కావాలని. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ 90 ఎకరాలను కాజేయడానికి ఇలా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నట్టు మన నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి కథనం 100% వాస్తవం. ఇది ఇవాళ కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులకి తెలంగాణ ప్రభుత్వానికి దక్కాల్సినటువంటి భూమిని ఇవాళ అధికార బలంతో అధికార మందబలంతో వాళ్ళకు ఉన్నటువంటి అధికారంతో వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇవాళ మేము ఏమైనా చేస్తామనేటువంటి పద్ధతిలో ఇవాళ ఈ దందాను చేయడం అనేటువంటిది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఎందుకంటే ఇది తెలంగాణ ఆస్తి తెలంగాణ ప్రజలది. తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా అనేక సందర్భాల్లో అక్కడ కొట్లాడారు. కాబట్టి ఇది దక్కితే బీటీఎన్జిఓస్కు దక్కాలి, తెలంగాణ ప్రభుత్వానికి దక్కాలి. అంతే తప్ప ఇవాళ భూబకాసురుల పేరు మీద ఇవాళ ఫోర్త్ సిటీ అని ఒక దిక్కు అటు కాజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో ఎక్కడ వివాదాలు ఉంటే ఆ వివాదాలు ఏదో రీతిన ఫ్యాబ్రికేటెడ్ రకరకాల పేర్ల మీద పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసి కోట్లాది రూపాయల భూములన్నీ కూడా ఇవాళ చెరబట్టేటువంటి ఒక కుట్ర చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఒకవైపు రైతుల భూమి లాక్కుంటా ఉన్నారు, ఒకవైపు ప్రభుత్వ భూమి, ఒకవైపు కోర్టు లిటిగేషన్ భూమి. అంటే మొన్న ఎవరో హైకోర్టు జడ్జి కూడా వ్యాఖ్యానించాడు, రాను ఇక శవాలు మనం చనిపోయిన తర్వాత మన పార్థివ శరీరాలు పెట్టడానికి కూడా హైదరాబాద్లో జాగ దొరకనటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉన్నది. అంత మేరకు ఇలా కబ్జాలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యానం కూడా మనం ఇటీవల చూసినాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద సమగ్రమైన, ఎందుకంటే ప్రభుత్వం ఎంక్వైరీ చేయమంటే ఇక మనం ఏమున్నది అంటే హత్యలు చేసిన వాళ్ళే దండలేసినట్టు ఇలా ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నది అనేటువంటిది ఇలా పత్రికల్లో చాలా స్పష్టంగా వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా దీని మీద విచారణ జరిపించి ఆ మొత్తంగా కూడా ఏపీఎన్జిఓల పేరు మీద అలాట్ అయినటువంటి భూమిని అంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కాపాడి అది ప్రభుత్వ అవసరాలకు ఎన్జిఓలకి అవసరమైనటువంటి మేరకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి భూమిపై పూర్తిగా హక్కులు ఏమైనా ఉంటే ఎన్జిఓలకు ఉంటాయి, తెలంగాణ ఎన్జిఓలకు ఉంటాయి. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో భుజం కలిపి పోరాడిన ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వారికి దక్కాలి, ఉద్యోగులకు దక్కాలి, తెలంగాణ ప్రభుత్వానికి దక్కాలి. కానీ ఈ అక్రమార్కుల చేతుల్లోకి పోకుండా తప్పకుండా దీనిపై సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉందనే డిమాండ్ శ్రీశైల్ రెడ్డి గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. చాలా కీలకమైన అంశం ఇది. హైదరాబాద్కు సంబంధించి అత్యంత విలువైన గోపన్పల్లి ప్రాంతంలో ఉన్న దాదాపు 90 ఎకరాలకు సంబంధించిన భూమి. 90 ఎకరాలంటే దాదాపు ప్రతి ఎకరానికి కూడా 100 కోట్ల రూపాయలు పలుకుతున్న నేపథ్యంలో తప్పకుండా 9,000 కోట్ల రూపాయల
తెలంగాణ ప్రజల ఆస్తిని, తెలంగాణ ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత కూడా పాలకులపై ఉంది. దీన్ని అక్రమార్కుల రూపంలో కొల్లగొట్టే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సమాజం సహించదు, తప్పకుండా దీన్ని ఖండిస్తుంది. ఒకవేళ ఈ భూములను గనక కొల్లగొట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో దానికి తగిన గుణపాఠం కూడా తప్పదని దేవిప్రసాద్ గారు, శ్రీశైల్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు మరో అంశాన్ని తీసుకుంటే, నిన్న మనం చూసాం గోదావరి అలాగే కృష్ణా జలాలకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ హక్కులు కాపాడకుండా కేసీఆర్ గారి హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించిన పంప్ హౌజ్లను ప్రారంభించకుండా, తెలంగాణకు సంబంధించిన నీటి హక్కులను కాపాడకుండా నీటినంతా కూడా ఏపీకి తరలిస్తూ పూర్తిగా తప్పులు మాట్లాడుతున్నారనే అంశాన్ని నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రస్తావించిన సందర్భం. పంపులు నడపకుండా ఏ విధంగా తంపులా అని చెప్పేసి ఆయన నిలదీసిన పరిస్థితి కూడా ప్రభుత్వానికి కనిపించింది. తప్పుడు లెక్కలు అలాగే అబద్ధాల మాటలతో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా ఈ అంశాన్ని? దేవిప్రసాద్ గారికి నమస్తే. అయితే సీతారామరాజు గారు నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అంటే 50 ఏళ్లలో ఇప్పటికి కూడా నెహ్రూ హయాంలో బాక్రా నంగల్ కట్టిరు, నాగార్జున సాగర్ కట్టిరు లాంటివి చెప్పుకోవడం తప్ప ఆ తర్వాత ఏం జరగట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాక్చువల్ గా తెలుగుదేశపు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేకపోయినారు ఈ రోజు. అయితే వాళ్ళు ఎంతసేపు కూడా గతకాలపు ఇందిరమ్మ రాజ్యము, లేతే నెహ్రూ రాజ్యము, లేతే రాజీవ్ గాంధీ రాజ్యము అనుకుంటా గతకాలాన్ని వదిలేస్తూ ఉంటారు తప్ప వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసింది ఏం లేదు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీ వేదికగానే అన్నారు, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, వరుసగా భారతదేశాన్ని పరిపాలించిన మెజారిటీ పాలన ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆ తర్వాత బీజేపీ, మధ్యలో నేషనల్ ఫ్రంట్ లాంటి గవర్నమెంట్లు ఎవరైనా కూడా వాళ్ళు ఎవరు ఏమీ చేయలేదు అని నేను అనడం లేదు, ఇది కేసీఆర్ గారి మాటలు. కానీ చేయాల్సినంత చేయలేదు అనేది ఖచ్చితంగా ఈ రోజు మొత్తం భారతదేశం ఒకవైపు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి తీసుకుంటే భారతదేశం ఒకవైపు మొన్ననే నాలుగో ప్లేస్ లోకి వచ్చింది. ప్రపంచ ఆర్థిక శక్తుల్లో 5 నుంచి 4వ ప్లేస్ కు వచ్చింది. జర్మనీని దాటేసిపోయింది, తర్వాత జపాన్ కూడా దాటుతాము, చైనా అమెరికాను దాటలేము కానీ అనేది ఒకటి ఉంది కదా. అంటే ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత సమాచార సాంకేతిక విప్లవం కావచ్చు, ఫార్మా కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు కావచ్చు, ఏ రకంగా కూడా మానవ సంపద కావచ్చు, భారతదేశం ఈ రోజు ఇంత పటిష్టంగా ఉన్న సమయంలో కూడా ఎప్పటికప్పుడు వస్తున్న టెక్నాలజీని అందిపట్టుకుని దేశాన్ని ఎట్లా ముందు తీసుకోవాలనే విజన్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఒకటైతే, 2 రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యంగా వీళ్ళు గత 2 సంవత్సరాల్లో కూడా ప్రతిరోజు డే ఇన్ అండ్ డే అవుట్ కేసీఆర్ గారి మీద నిందలేయడానికే వాళ్ళకి రోజులో 24 గంటలు సరిపోతలేవు. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎంత మొత్తుకున్నా సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు కాళేశ్వరం అద్భుతం అని సుప్రీంకోర్టు కూడా మాట్లాడినప్పటికీ కూడా ఒక ఆ మేడిగడ్డ సంబంధించి ఒక పిల్లర్ కుంగిపోతే దాని చుట్టూనే మొత్తం వ్యవహారం 2 సంవత్సరాలుగా నడుపుతా ఉన్నారు తప్ప రిపేర్లు ఎందుకు చేయడం లేదు, నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు. రేపు మేము 1,00,000 మందితో పోయి మేము నీళ్లు విడుదల చేస్తామని హరీష్ రావు గారు ప్రకటించిన తర్వాత, కేటీఆర్ గారు ప్రకటించిన తర్వాత ఈ రోజు వీళ్ళకి భయం పట్టుకున్నది. ఈ రోజు చాలా 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 అభద్రతలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నది. చాలా 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 అభద్రతలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని, రేవంత్ రెడ్డిని ముఖ్యంగా సపోర్ట్ చేసే ఆంధ్ర లాబీలు నడిపే మీడియా ఈ రోజు చాలా అభద్రతలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి వాళ్ళ దైనందిన జీవితాల్లో వాళ్ళ వ్యవసాయం ఎట్లున్నది, దానికి రైతు బంధు వస్తుందా లేదా, పండించిన పంట కొంటున్నారా లేదా, కళ్ళలో దడిచిపోతున్నారా లేదా, పొలాలు ఎండిపోతా ఉంటే నీళ్లు రావడం లేదా, కరెంటు రోజులో 8-10 గంటలు కరెంటు పోతుందా, ఇవి జనాలు వాళ్ళు వరి అయ్యే సమస్యలు. వాళ్ళకు ఇవి నెరవేరకపోతే కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది, ఆందోళన చేస్తారు, నిరసన చేస్తారు, రోడ్లు ఎక్కుతారు. ఈ రోజు రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నీళ్లకు సంబంధించి కానీ, నిధులకు సంబంధించి కానీ, నియామకాలకు సంబంధించి కానీ, ఉద్యమ సేవలో ఎట్లా కొట్లాడిందో పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు. మొదటి నుంచి ఆయన టిఎన్జిఓ నాయకుడిగా ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, కేసీఆర్ గారితో ఆయనకి తోడు నీడగా నడిచిండ్రు. దేవిప్రసాద్ గారికి ఇవన్నీ కూడా తెలుసు. ఇప్పుడు కూడా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కేసీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఈ రోజు సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు.
ఇది ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్టు దాన్ని రిపేర్ చేయమని చెప్పినా కూడా ఈ రోజు చేయకుండా, అంటే రిపేర్ చేస్తే ఏమైతుంది, రిపేర్ చేస్తే ఇక కేసీఆర్ మీద నిందలేయడానికి ఉండదు. Okay. ఈ రోజు ఎత్తిపోతే సమ్మక్క బ్యారేజ్ కొట్టకపోతుంది, టీఎంసీలు అవి ఇవన్నీ సీఎం ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సీఎం గారు మాట్లాడితే చాలా చిన్నపిల్లోడు మాట్లాడినట్టుగా ఉంటది. ఎందుకంటే ఆయనకి ఏమి తెలియదు. ఆయనకి ఎంతసేపు మనం మొదటి బ్రేక్ కి ముందు మాట్లాడుకున్నట్టుగా ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా దొబ్బుకోవాలి, ఇవి తప్ప ఈ నీళ్ళకి సంబంధించి ఏం తెలియదు ఆయనకి. నల్లమల ఏడుంది, ఏ రాష్ట్రంలో ఉంది, దేవాదుల ఏ బేసిన్ లో ఉంది, ఏమీ తెలియదు ఆయనకి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన తెలిసినట్టుంటాడు కానీ ఆయనకు కూడా ఏం తెలియదు. ఈ రోజు వీళ్ళ దృష్టి అంతా కూడా కంప్లీట్ గా ఈ రోజు రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టుగా 50 ఏళ్ల పాలనలో కంప్లీట్ గా నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసినారు. 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినామని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ ఇచ్చిర్రు అనేది ఆధారాలు చూపించమంటే వీళ్ళు ఏమి చూపించే పరిస్థితి లేదు. కంప్లీట్ గా ఈ రోజు నీటిపారుదల రంగాన్ని అస్తవ్యస్తం చేశారు వీళ్ళు. నోటి పారుదల, మురికి నోటి పారుదల తప్ప ఈ ముఖ్యమంత్రికి నీటి పారుదల తెలియదు. ఇంకా విషయం ఏంటంటే తెలియకపోవడం ఒకటి, తెలియకపోతే తెలుసుకోవచ్చు, కష్టపడితే ప్రయత్నం చేస్తే అధ్యయనం చేస్తే తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఏదో చేద్దాము, 4 కాలాల పాటు కొన్ని నాకు ఈ తెలంగాణ చరిత్రలో 4 పేజీలు రాసుకుందామనే దృష్టి రేవంత్ రెడ్డికి లేదు. ఆయన కేబినెట్ లో ఉన్న దురదృష్టవశాత్తు ఎవరికి కూడా లేదు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బలాగా ప్రభుత్వంలోకి వచ్చినాము, తర్వాత రేపు మళ్ళా సరే నెక్స్ట్ టర్మ్ లో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా ఎప్పుడు ఇంకో 2 టర్మ్లకు 3 టర్మ్లకు ఎప్పుడప్పుడు మేమైనా దిక్కు ఈ రాష్ట్ర ప్రజలకి ఇందిరమ్మ పేరు చెప్పుకున్నా ఏదో చెప్పుకుని మళ్ళీ ఓట్లు అడుక్కుందామన్న ధ్యాస తప్ప వీళ్ళకి ప్రజలకి ప్రయోజనం చేకూరుస్తాము అనే దృష్టి ఏమీ లేకపోవడంలో ఈరోజు ఇంత దారుణం జరుగుతోంది. ఖచ్చితంగా 1,00,000 మందితో పోయి నీళ్లు విడుదల చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల అండగా ఉంది అని అనుకోవాలని తెలంగాణ వాళ్ళు చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ కదిలితే తప్ప ఈ ప్రభుత్వంలో చలనం లేదు. గతంలో ఈ 2 ఏళ్లలో చాలా చూసినామట. కేసీఆర్ గారు బయలుదేరి రోడ్డు మీదకి వస్తేనే నేను నీళ్లు వదిలిన ఘటన నల్గొండలో చూసినాం. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పట్లనే తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కి వత్తాసు పలకడం కోసం కాదు, నిజంగా జనాలకు సంబంధించిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప ఇంకెవరున్నారండి. ఆ విషయం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా తెలుసు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతుందని తెలుసు కాబట్టి మొన్న అట్లా ఆయన వ్యాసం రాసిండు, అభద్రతలో రాసిండు. సో కంప్లీట్ గా ఈరోజు అభద్రతలో ఉన్నారు. ఎందుకు ఉన్నారనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆలోచించుకుని కరెక్షన్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు రేపు నీళ్లు వదులుతుంది బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం మీద నీళ్లు వదులుకోవాల్సి వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్. దేవిప్రసాద్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవానికి ఓవైపు కల్వకుర్తికి సంబంధించిన లిఫ్ట్ను ప్రారంభించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసే వరకు కూడా ప్రభుత్వంలో కదలిక లేని అంశాన్ని మనం చూసాం. చివరికి హరీష్ రావు గారు అంశాన్ని ప్రస్తావించిన తర్వాత మాత్రమే కల్వకుర్తికి సంబంధించిన లిఫ్ట్లు ప్రారంభమైన పరిస్థితి. మరోవైపు కన్నెపల్లికి సంబంధించిన పంప్ హౌజ్ల సంగతి ఏంటని కూడా బీఆర్ఎస్ నిలదీసిన సందర్భం. పెద్ద ఎత్తున గోదావరి జలాలు పోతున్నా కూడా మీరు ఎందుకు వాటిని ఎత్తిపోయట్లేదని ప్రశ్నించినా వాటిపై సమాధానం లేదు. తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్న అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు గారు ప్రస్తావించిన ఈ మొత్తం కీలకమైన వివరాలు మనం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు రాజు గారు ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి అంశాలు అనేకం వారు ప్రస్తావించారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నీటిపారుదల రంగం మీద తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాల్సినటువంటి నీళ్ళన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి రీతిలో ఈ ప్రాంతానికి దక్కకుండా ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ అవసరమైనటువంటి ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రజానికానికి నీళ్ళు ఇవ్వకుండా అన్నీ కూడా తరలించకపోయినటువంటి నేపథ్యాన్ని మనం చూసినాం. దాంతోనే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ అనేటువంటిది ఒక ఉధృతమైనటువంటి రూపంలో వచ్చింది. ఎక్కడ ఎన్ని బోర్లు వేసినా నీళ్ళు లేనటువంటి పరిస్థితి, పక్కకే గోదావరి ఉంటుంది, మనకు నీళ్ళు లేనటువంటి పరిస్థితి, పక్కకే కృష్ణా ఉంటుంది, మహబూబ్ నగర్ అంతా కూడా వలసలు అయ్యేటువంటి స్థితి. ఈ స్థితి నుంచి రావాలని కేసీఆర్ గారు అధికార 14 ఏళ్ల పాటు ఉద్యమంలో కూడా అదే ఆలోచించాడు. ఒక్కొక్క నీటిని ఎట్లా ఒడిసిపట్టాలి, ఈ నీటిని తెలంగాణ రైతాంగానికి ఎట్లా ఇవ్వాలని ఆయన నిరంతరం మదనం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో కానీ మిగతా ప్రభుత్వంతో కానీ మాట్లాడి వీలైనంత మేరకు తెలంగాణ ప్రజానీకానికి నీళ్ళు అందివ్వాలనేటువంటి లక్ష్యంతో కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి సంబంధించి ఇలా
పదే పదే రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఏం చెప్పినారు, మీరు కల్వకుర్తి నీళ్లు గోదావరిలో వరద పోతూ ఉంది, కృష్ణాలో వరద పోతూ ఉంది, మే 31 నుంచి వరదలు వస్తూ ఉన్నాయి, ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెట్టున్నట్టున్నది, అసలు రైతాంగమేమో నీళ్లు కావాలని భవిష్యత్తు నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు ఆ నీళ్లను ఒట్టిపట్టి లిఫ్ట్ చేసి అవసరమైనటువంటి చెక్ డ్యాములు, చెరువులు, బ్యారేజీలు నింపి భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలని హరీష్ రావు గారు చెప్పే వరకు కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పైగా ఏమంటాడు, మేము ఆగస్టు 1న ఎప్పుడు కూడా ఆగస్టు 1 గేట్లు తెరుస్తాం కాబట్టి నీళ్లు లిఫ్ట్ చేసేది ఆగస్టు 1 చేస్తామంటారు. వరదలను బట్టి లిఫ్ట్ చేస్తారా, ఈ డేటును బట్టి వరదలు వస్తాయా? రాజు గారు ఒక చిన్న లాజికల్, ఏ రైతైనా ఆలోచించేది, దీనికి ఇంజనీర్ అవసరం లేదు, ఈఎన్సీ అవసరం లేదు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవసరం లేదు, కనీస అవగాహన లేకుండా ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేదని కేటీఆర్ గారు ఎందుకన్నారు, బేసిక్స్ లేవు మీకు, బేసిక్స్ తెలివి అని కేటీఆర్ గారు అన్నట్టే మళ్ళీ నిన్న పవర్ ప్రజెంటేషన్లో కూడా అదే పదే పదే తప్పులు చూపించి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని ఇవాళ దాని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలా అనేక సందర్భాల్లో హరీష్ రావు గారు ప్రతి అంశానికి వారు సమర్థవంతమైనటువంటి జవాబు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. కేటీఆర్ గారు చర్చకు రమ్మంటే మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి పోతే ఇవాళ ప్రెస్ క్లబ్ను పబ్బు అనేటువంటి పద్ధతిలో వాడుతున్నారు రాజు గారు. ఇవాళ జర్నలిస్టులు అందరినీ కూడా అవమానించినట్టు, ఇవాళ జర్నలిస్ట్ కమ్యూనిటీని అవమానించినట్టు, ప్రజల ఆకాంక్షల కోసం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ లేకుంటే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కానీ ఇవన్నీ రేవంత్ రెడ్డే కదా అక్కడికి వచ్చి అనేక సందర్భాల్లో మాట్లాడింది. ఎవరికి ఏ ప్రజల ఆకాంక్షలైనా సరైనటువంటి రీతిలో పరిష్కరించబడాలంటే ఆవిష్కరించేటువంటి ఒక గొప్ప కేంద్రాలు ప్రెస్ క్లబ్ కానీ సోమాజిగూడ, అక్కడ ఎవరెవరు వచ్చినా ఏం మాట్లాడినా, కానీ ఇవాళ ఏం చేస్తున్నారంటే క్లబ్లో అయితే కళ్ళు కంపౌండ్లు అని మాట్లాడేటువంటి పద్ధతి చేసి ఇవాళ ప్రజావేదికల్ని మీరు మలినం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కేటీఆర్ గారు పోయి గంట ఉంటే కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి నిన్న మాట్లాడేది అక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే, చెప్పాల్సినటువంటి అవసరం ఉండే. కేటీఆర్ గారు గంట వెయిట్ చేస్తే మీరు అందరూ కూడా తోక ముడుచుకొని పారిపోయినరు. ఇవాళ ఏ సమస్యకు సమాధానం చెప్తలేరు. మొదలు కన్నెపల్లి పంప్ హౌస్ను కేసీఆర్ గారు 1,00,000 మందితో మేము వచ్చి చేస్తామని చెప్పి హరీష్ రావు గారు ప్రకటించిన తర్వాత ఈ ప్రభుత్వంలో ప్రకంపనలు మొదలైనాయి. రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, ఇవి ఎప్పుడు తెరుస్తారు, మాకు నీళ్ళు ఎప్పుడు వస్తాయని. డెఫినెట్గా ఇవాళ వీళ్ళు చేస్తున్నదంతా కూడా ఒక కేసీఆర్ గారి పరిపాలనకు సంబంధించినటువంటి అంశాల్లో నీటిపారుదల మీద కేసీఆర్ గారికి ఉన్నటువంటి అవగాహన కానీ, కేసీఆర్కు ఎందుకు ఈ భూభాగం నుంచి నీళ్లు పోయి శ్రీశైలంలో పడి అక్కడి నుంచి ఆ బేసిన్కి ఇవ్వాలని కేసీఆర్ ఎందుకన్నారు, ఆ నీళ్ల మీద సమర్థవంతమైనటువంటి అధికారం మనకు దక్కుతుంది, అదనంగా కొంత ఆయకట్టు చేసుకోవచ్చు, 90% కేంద్రం భరిస్తుందని నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన పెడితే దాన్ని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు తప్పుడు పద్ధతిలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మొన్న హరీష్ రావు గారు చెప్పినట్టు పంపులు కన్నెపల్లి పంప్ హౌస్ను మీరు చేయాల్సిందే, లిఫ్ట్ చేయాల్సిందే, మేడిగడ్డతో సంబంధం లేకుండా నీళ్లు పోవచ్చు అని చెప్పి ఇలా కొత్త వాదన తీసుకొస్తా ఉన్నారు. ఒకవేళ నీళ్లు నింపితే బ్రిడ్జిలు కొట్టుకపోతే 46 గ్రామాలు కొట్టుకపోతే భద్రాచలం కూడా కొట్టుకపోతానండి. 23 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చింది రాజుగారు. మొన్న చాలా స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పారు. 23 లక్షల అత్యంత వరద ప్రవాహం వచ్చినా కూడా ఎక్కడ కూడా ఏది కూడా గింత కూడా డ్యామేజ్ కాలేదు, అన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయి. ఇలా మేడిగడ్డలో అన్ని పిల్లలు ఉంటే 3 పిల్లలకు మిగతా పిల్లలు ఏమైనా అయినాయి రాజు గారు. మనం 18 నెలల నుంచి సాలార్జింగ్ మ్యూజియంలో దాన్ని చూపించినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తూ ఉన్నది. 4వ పిల్లర్ అన్నా 3 కాక ఇంకొక పిల్లర్కి ఏమైనా చిన్న డ్యామేజ్ జరిగిందా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నీటిపారుదల రంగం మీద చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం వల్లే ఇవాళ పంటలు పడుతూ ఉన్నాయి. నేను చెప్తున్నాను, మేము మేడిగడ్డ లేకుండా, కాళేశ్వరం లేకుండా, కొండపోచమ్మ లేకుండా, మల్లన్న సాగర్ లేకుండానే మేము ఇంత పంట పండించడం అన్నాడు. మళ్ళీ 2014 ముందు ఎందుకు పండలేదు పంట? కేసీఆర్ రాకముందు ఆ పంట ఎందుకు పండలేదు? మనం పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు కదా, ఆజానుభావులు కదా, ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకుల సారథ్యంలో తెలంగాణ ఎందుకు పట్టిపోయింది? అంటే తెలంగాణకు నీళ్ళు రాకుండా చేసి తెలంగాణ ప్రజల్ని కనీసం పేదరికం నుండి పైకి తీసుకురావడానికి కానీ, రైతాంగానికి ఒక దృష్టిపే కానీ మీకు లేదు కనుక 100 కొరడాలు కాదు, మిమ్మల్ని 1000 కొరడాలతో కొట్టా కానీ తెలంగాణ ప్రజలు నష్టపోయిందాన్ని మీరు ఏ కొలమానంతో కొలచలేరు. ఎంత నష్టపోయినావు, ఎన్ని తరాలు నష్టపోయినాయి, ఎన్ని తరాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి, ఎన్ని తరాలు అప్పుల పాలైనాయి, ఎన్ని తరాలు ఉద్యమాలలో నేల కొరిగినాయి, ఇవన్నీ మీకు తెలియదా? ఇవన్నీ కూడా నీటి కోసం కదా. తెలంగాణ ప్రజల ఆర్తి ఏంది? 2 పూట్ల అన్నం కావాలని, మాకేమో జూబ్లీ హిల్స్లో ప్యాలెస్ కావాలనో, లేకుంటే ఇంకొక దగ్గర ఏదో కావాలనో,
తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. మాకున్నటువంటి మడికి నీళ్లు కావాలి, 2 పూటల బువ్వ కావాలని కోరుకొని అనేక ఉద్యమాలు చేసి కేసీఆర్ గారి సారథ్యంలో కొంత మేరకైనా ఇవాళ సంతోషంగా బతుకుతున్నటువంటి సందర్భంలో ఏదో ప్రజలు అధికారం ఇస్తే అధికారాన్ని మరింత మెరుగుపరచడానికి ఉపయోగించాలి తప్ప అన్ని అభూత కల్పనలు మాట్లాడి ఇవాళ మొత్తం కేసీఆర్ గారు మొత్తం దారాదత్తం చేశారు. 50 ఏళ్ల ముందు కదా మీరు చేసిన 50 ఏళ్ల పరిపాలనలో కదా కాంగ్రెస్ పార్టీ కదా మరణ శాస్త్రం రాసింది. అనేక ప్రాజెక్టులకు అనుమతి లేకుండా ప్రాజెక్టులు కట్టుకొని మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా తరలించకపోయింది ఎవరి పాలనలో? మీ పరిపాలన, మీ ఇందిరమ్మ పాలనలో, మీ మన్మోహన్ పాలనలో, మీ మిగతా ప్రధానమంత్రుల పాలనలో కాదా? ఇలా గొప్పలు చెప్పుకుంటారు కదా ఈ దేశానికి ఆదర్శమని. మరి తెలంగాణకు మీరు చేసినటువంటి అన్యాయానికి మీకేం శిక్ష చేయాలి? రైట్. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఈ తప్పుడుతో అబద్ధాలతో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని అవినీతి మరకలేసినా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు. వారు నీళ్ళు ఇచ్చిండ్రు, అవసరమైనటువంటి వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇన్స్టిట్యూషనల్గా మద్దతు ఇచ్చిండ్రు, రైతు బంధు అనేటువంటి ఒక గొప్ప పథకం ప్రవేశపెట్టిండ్రు. ఇవాళ 24 గంటలు నీళ్ళు ఇచ్చిండ్రు, రైతు వేదికలు కట్టిండు, రైతు కల్లాలు కట్టిండు, రైతులకు అవసరమైనటువంటి యూరియాను తీసుకొచ్చి ఇచ్చిండు. కాబట్టి మీరు రైతుల్ని ఎంతో కొంత మేరకి అప్లిఫ్ట్ చేసేటువంటి కేసీఆర్ మీద ఇటువంటి బురద చల్లితే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తారు. చాలా కీలకమైన అంశం ఇది. సమైక్య రాష్ట్రంలో రైతుల జీవితాలు విధ్వంసం కావడానికి మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని దేవిప్రసాద్ గారు, శ్రీశైల్ గారు వ్యక్తం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం తర్వాత, మలిదశ ఉద్యమం తర్వాత సాధించుకున్న తెలంగాణలో అన్నిటికంటే ముఖ్యంగా సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి కేసీఆర్ గారు ఓవైపు కాళేశ్వరం, మరోవైపు పాలమూరు రంగారెడ్డి వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టడమే కాకుండా వాటి ఫలితాలను కూడా ప్రజలకు అందించారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మరోసారి కృష్ణా అలాగే గోదావరి జలాలను పూర్తిగా తెలంగాణకు దక్కకుండా తెలంగాణ హక్కులను కాలరాస్తున్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రైతుకు వెన్నుముకగా నిలిచిందే కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం. ఈ క్రమంలో తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్పై బురద జల్లితే అన్నదాతలు మాత్రం నమ్మే ప్రసక్తే లేదనే అంశాన్ని కూడా దేవిప్రసాద్ గారు, శ్రీశైల్ గారు స్పష్టం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మరో కీలకమైన అంశం చూస్తే శ్రీశైల్ రెడ్డి గారు, ఇక్కడ నిన్న కేసీఆర్ గారు పార్టీ శ్రేణులతో సమాలోచనలు జరిపిన సందర్భం. గత కొన్ని రోజులుగా నందినగర్లో ఉంటున్న కేసీఆర్ గారు పార్టీ నేతలను కూడా కలుస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే వర్తమాన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ రైతాంగం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారనే అంశాలు కూడా ఆయన తెలుసుకుంటున్న పరిస్థితి. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకొని ఆవేదనకు గురైనట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే గత 1.5 ఏడాదిన్నర కాలంగా దాదాపు 20 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తప్పకుండా బీఆర్ఎస్ మరోసారి ప్రజల పక్షాన గొంతెత్తాల్సిన కీలకమైన బాధ్యత, దానితో పాటుగా ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. తప్పకుండా గోదావరి జలాల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే ఒక కుట్ర జరుగుతుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ గారు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మొత్తం అంశాలను కేసీఆర్ గారు ఏకంగా ప్రజా సమస్యలపై ఉద్యమించాలని ఇచ్చిన పిలుపు నేపథ్యంలో రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేయాలి? రాజు గారు, మొన్న యశోద హాస్పిటల్లోనే కేసీఆర్ గారు ఆయన అడ్మిట్ అయిన తెల్లారే అందరు నాయకులను కూర్చోబెట్టి మొత్తం రాష్ట్రంలో పరిస్థితులు చర్చించి హాస్పిటల్లో కూర్చున్నబెట్టిన ఫోటోలు మనం చూసినాం. కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నా కూడా, అది ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆయన ప్రగతి భవన్ లో ఉన్నా, ఫామ్ హౌస్ లో ఉన్నా, ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, నిరంతరము ఆయన ప్రజల గురించి, ముఖ్యంగా వ్యవసాయం అంటే ఇక ఆయనకి ప్రాణం, ఆయనకి రైతాంగం అంటే ఆయనకి ఎనలేని ఆపేక్ష. ఇది నేను చెప్తున్నా రాజు గారు, మీ ద్వారా తెలంగాణ సమాజానికి, టీవీ ఛానల్ చూస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇదేదో నేను పత్రికలో చదివిన విషయం కాదు, నా స్వానుభవం చెప్తున్నా. నేను యశోద నుంచి డిశ్చార్జ్ అయిన రోజు సారు నందినగర్ పోయినారంటే నేను చూడడానికి పోయినా. సార్ని పలకరించిన తర్వాత కూర్చోమన్నారు, కూర్చున్నాం. 6-7 మంది ఉన్నాం లోపల. నిరంజన్ రెడ్డి గారు, అప్పటి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, జైపాల్ యాదవ్ ఉన్నారు, మహబూబ్నగర్ నాయకులు చాలా మంది ఉన్నారు, గువ్వాల బాలరాజు గారు ఉన్నారు, అందరు ఉన్నారు. నేను కూడా కూర్చున్నా. నేను చెప్తున్నా, ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా,
20 నిమిషాలు కేసీఆర్ గారితో కూర్చుంటే ఆ 20 నిమిషాలు కూడా ఆయన వ్యవసాయం గురించి మాట్లాడారు. ఓకే. ఉదాహరణకి ఈరోజు యూరియా దొరుకుతలేదు. యూరియా 400 రూపాయలకి బ్లాక్ మార్కెట్ నడుస్తా ఉన్నది. రైతాంగము క్యూలలో నిలబడి యూరియా కోసం తనలాడుతా ఉన్నారు అనేది సందర్భం వచ్చింది. ఈ ప్రస్తుత సందర్భంలో కేసీఆర్ గారు చెప్పారు. ఆ రోజు మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మధ్యప్రదేశ్ లో బీజేపీ కేంద్రంలో అక్కడ యూరియా కోసం కాల్పులు జరిగినాయి. అయితే కేసీఆర్ గారు అడిగిరంట, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని వాళ్ళని అడిగిరంట. అంటే చెప్పినట్టు సార్ ఏం చేస్తాము ఇప్పుడు, యాక్చువల్ గా ప్రతి స్టేట్ కూడా సీజన్ రాకముందే తమ డిమాండ్ ఎంత ఎంత కావాలనేది చెప్పాలి కదా. వాళ్ళు చెప్తే మేము సర్దుతాం కదా అనేది మాట్లాడినారు. ఇంకొక ఉదాహరణ చెప్పారు. ఆ రోజు ఈ రైల్వేలలో పనిచేస్తున్న అతను ఎవరో మన కోదాడకు చెందిన అతను ఎవరో ఉన్నారని సార్ తెలుసుకుని కోదాడ నాయకుల్ని అతన్ని తీసుకురమ్మని చెప్పి అతను తీసుకొస్తే ఒక చిన్న అధికారి, ఈయన ముఖ్యమంత్రి, ఈయన ఎదురు పోయి ఆయనను పిలిచి కూర్చోబెట్టి ఆయనకు భోజనం పెట్టి, ఇగో ఇది పరిస్థితి, మాకు ర్యాంకులు పెంచండి అంటే, సార్ మీరు ఎన్ని ర్యాంకులు అడిగితే అన్ని ఇస్తామని చెప్పారు. అప్పటి ఫర్టిలైజర్స్ చూస్తున్న మంత్రి అనంత కుమార్ గారితో మాట్లాడితే తెలంగాణ ఈయన మొత్తం కేసీఆర్ గారు ఉత్తగా మాట్లాడారు. ఏదైనా ఆయన లెక్కలు పెడతాడు ముందల. ఇగో ఇన్ని ఎకరాలు, ఇంత అవసరం అవుతుంది, ఇన్ని నీళ్లు అవసరం అవుతాయి, ఇన్ని టీఎంసీలు. తెలంగాణలో ఏ మూలకు ఏ పిల్ల కాలువ వారుతుందో కూడా కేసీఆర్ గారికి ఎట్లా తెలుసో, రైతాంగ సమస్యలు కూడా ఆయన ఆలోచించి ఏ జిల్లాలో ఏదో ఫోన్లు బట్టి తెలుసుకోవాల్సిన పని లేదు, ఆయనకు తెలిసిపోతుంది ఆయనకి, ఎందుకంటే ఆ గుండెల్లో తడుంది. సో ఆ రోజు అనంత కుమార్ గారితో మాట్లాడితే మీకు ఎన్ని ఎరువులు కావాలో అన్ని ఎరువులు, సీజన్ కి ముందే ప్లానింగ్, రైతు బంధు సీజన్ కి ముందే ప్లానింగ్. ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న కేంద్రం ఇస్తలేదు మేమేం చేయాలంటున్నాడు. మళ్ళీ నిన్న పోయి ఆడ ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడి మళ్ళీ ప్రెస్ కి రిలీజ్ చేసినట్లు మీరు ఎంత అడిగితే అంత ఇస్తాం. మరి ఫాలో చేయాలి కదా, పర్సీవరెన్స్ ఉండాలి కదా. సో కాబట్టి కేసీఆర్ గారు అది కృష్ణా జలాలకు సంబంధించి కానీ గోదావరి జలాలు మా అందరితో అన్నారు, ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, పాలమూరు రంగారెడ్డి గురించి చేద్దాం, మనము గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు ఎట్లా వీళ్ళు మనకు కాకుండా చేస్తున్నారు దాని మీద ఉద్యమం చేద్దాం అని అన్నది నేను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవాడిగా చెప్తున్నాను, నేను చదివి చెప్పడం లేదు మీడియాలో. సో కాబట్టి తెలంగాణ సమాజానికి నా అప్పీల్ ఏంటంటే, ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రాధాకృష్ణ చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ జాగీర్గా ఈరోజు తెలంగాణ ఉన్నది, తెలంగాణ క్షేమం కోరే ఒక బాధ్యత గల తండ్రి లాంటి జాగీర్దార్గా ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారని చెప్పడానికి నాకు చాలా గర్వంగా కూడా ఉన్నది, భేషజం కూడా లేదు దీంట్లో. ఎందుకంటే చూసినాం కాబట్టి ఆయన ట్రాక్ రికార్డ్ చూసినాం, ఆయన పనితీరు చూసినాం. నాకు మొన్న మీటింగ్ నేను ఒకటే మాట చెప్తాను రాజు గారు, మొన్న 20 నిమిషాల మీటింగ్ లో నాకు ఎదురుగా కూర్చున్నది ముఖ్యమంత్రి అనుకుంటున్నా నేను. అంత అథారిటీతో, అంత ప్రేమతో, అంత లెక్కలతో, అంత ఆపేక్షతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ ప్రజా ఉద్యమాలపై ఉద్యమించడం, ప్రజా సమస్యలపై ఉద్యమించడానికి కేసీఆర్ గారు ఆయన నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ముందుకి వచ్చి తమని రక్షించాలని తెలంగాణ సమాజం ఎంతో 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 ఎదురు చూస్తున్నది. ఈ రోజు అందరూ ఫర్గెట్ అబౌట్ బీఆర్ఎస్, తెలంగాణ క్షేమం కోరే న్యూట్రల్ సెక్షన్స్ కూడా ఈ రోజు కేసీఆర్ వైపు చూస్తున్నది తేట తెల్లం అయిపోయింది రాజు గారు. సార్, చాలా కీలకమైన అంశం ఇది. దేవిప్రసాద్ గారు, 14 ఏళ్ల ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించే మాట్లాడారు, తెలంగాణ హక్కుల కోసమే పోరాడారు. అధికార పార్టీగా కూడా ఢిల్లీపై కూడా పోరాటం చేసి తెలంగాణ హక్కుల సాధన కోసం ఏ విధంగా ప్రయత్నాలు చేశారో 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజల స్మృతి పదంలో ఇంకా కూడా ఉంది. ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా తెలంగాణ ప్రజల ఏకైక గొంతుక బీఆర్ఎస్ అని మరోసారి కేసీఆర్ గారు వైద్య పరీక్షల కోసం వచ్చిన సందర్భంలో కూడా పార్టీ శ్రేణులతో మాట్లాడడం, మరోసారి మనం తెలంగాణ ప్రజల హక్కులను కాపాడుకునేందుకు క్షేత్రస్థాయిలో ఉద్యమించాల్సిన బాధ్యత అవసరం మనపై ఉందని దిశానిర్దేశం చేయడాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు రాజు గారు, అందరు కేసీఆర్ గారు 14 సంవత్సరాల ఉద్యమ కాలంలోనే తెలంగాణ కోసం ఆలోచించిండు అనేటువంటిది ఒక ప్రధానం, చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం. కానీ 14 ఏళ్లకు ముందే ఆయన ఏ ఎమ్మెల్యేగా, ఏ అధికార పార్టీలో ఉన్నా, మంత్రిగా ఉన్నా, లేకుంటే వివిధ రూపాల్లో ఉన్నా, కేంద్ర ప్రభుత్వ మంత్రిగా ఉన్నా, ఎప్పుడున్నా కూడా తెలంగాణ ప్రజలకు సమస్య ఏంది, దానికి పరిష్కారమే సమస్యలు. ఆయన మొత్తంగా కూడా జీవితకాలం అంతా కూడా, ఎందుకంటే ప్రాజెక్టులు భూములు కోల్పోయినటువంటి రైతు, ఈ నీళ్లు రాక పొలాలు ఎండిపోయి రైతాంగం ఆత్మహత్యలు జరుగుతుంటే సజీవంగా అనేక దృశ్యాల్ని
తన కళ్ళ ముందే ఆవిష్కరించబడ్డటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నీళ్ళ కోసం తెలంగాణ ఎంత తనలాడిందో, తెలంగాణకు నిధులు ఎట్లా రాకుండా మళ్లించబడ్డాయో, తెలంగాణలో విద్య, వైద్యం, నీటి విషయంలో ఎంత దుర్మార్గమైనటువంటి ఇంటెన్షనల్గా నెగ్లిజెన్స్ జరిగిందో చాలా స్వయంగా చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు. అందుకే 14 సంవత్సరాల ఉద్యమ కాలంలోనూ ఆయన నిరంతరంగా ఈ సమస్యలకు పరిష్కారం ఎట్లా కావాలి, మనం ఉద్యమం చేస్తున్నాము. రాష్ట్రాల కోసం అనేక పోరాటాలు జరిగినాయి. ఏ పోరాటంలో కూడా రాష్ట్రం రావాలన్నదే ప్రధాన లక్ష్యం తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటికి పరిష్కారం ఏంది అనేటువంటి ఒక మేధోమదనం ఏ రాష్ట్ర ఉద్యమంలో కూడా జరగలేదు. అది తెలంగాణ ఉద్యమంలో జరిగింది. అందుకే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక శశబిషలు లేకుండా మొట్టమొదట కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి, రైతులకు నీళ్లు రావాలి, విద్యుత్ రావాలి, 24 గంటలు కరెంట్ రావాలి, రైతులు ఎప్పుడో అర్ధరాత్రి పోయి దొంగలాగా పోయి మీటర్ల దగ్గరకు పోయి స్టార్టర్లు వచ్చి మోటార్లు వైండింగ్లు కాలిపోయి జీవితం అంతా రైతాంగం ఖర్చు పెట్టేటువంటి స్థితి రావద్దు, నాణ్యమైనటువంటి విద్యుత్ ఉండాలి అని ఆలోచించి విద్యుత్ విషయంలో, నీటి విషయంలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి అధికారంలోకి రాగానే సంవత్సరంలోపే ఈ సమస్యలను కూడా పరిష్కరించినటువంటి నాయకుడు. కాబట్టి ఆయన 14 ఏళ్ళు అంతకుముందు నిరంతరంగా తెలంగాణ ప్రజా సమస్యల్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని వాటికి పరిష్కారం వెతికినటువంటి గొప్ప నాయకుడు. అందుకే కేసీఆర్ గారు ఇలా హాస్పిటల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆయన పదవులు అనేటువంటి ఆయనకు గుర్తుండదు. మనకు గుర్తుంటాయి ఆయన ప్రతిపక్ష నాయకుడని. ఆయనకు ఒక తెలంగాణ పట్ల ఈ సమస్యకు ఎట్లా పరిష్కారం కావాలని నిరంతరం శోధించేటువంటి ఒక అద్భుతమైన నాయకుడు. అందుకే కేసీఆర్ జాగిరే. ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ గారు అన్నట్టు మనకి కేసీఆర్ లాగా ఎందుకు ఆలోచించలేదు, ఏ నాయకుడు ఎందుకు ఆలోచించలేదు? తెలంగాణ తీసుకురావడానికి ఒక రాజీలేని పోరాటం కోసం తన ప్రాణాలనే బలిపెట్టినటువంటి నాయకుడు. అన్ని వర్గాలను, సంపన్న వర్గాలను కలిపి ఒక విశాల ప్రజా ఉద్యమాన్ని నిర్వహించినటువంటి నాయకుడు. మీరేం చేశారు? ప్రజా ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాలకు అడ్డుగా ఇతరులకు మీరు మేలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే హాస్పిటల్లో అన్ని విషయాలు ఈ 18 నెలలుగా కాంగ్రెస్ పాలన గాడి తప్పింది. రైతులకు నీళ్లు అందడం లేదు, రైతులకు సరైనటువంటి రైతు బంధు రావడం లేదు, రుణమాఫీ కావడం లేదు, చివరికి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి అందనటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగ యువకులకు మోసం చేసిర్రు, ఉద్యోగులకు 5 డిఏలు ఇచ్చి మోసం చేసిర్రు, 6 గ్యారంటీలు, 420 హామీలు అమలైతే లేవు. కాబట్టి వీటి కోసం ఇవాళ డెఫినెట్గా ఇవాళ రైతాంగం కానీ అన్ని వర్గాలు కానీ ఒక ప్రజా కార్యాచరణ తీసుకోవాలి. దానికి అగ్రభాగాన బీఆర్ఎస్ పార్టీ నిలబడాలని ఆయన కార్యకర్తలకు, వచ్చే వాళ్లకు ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంత మంచి తెలంగాణ అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే అనేటువంటి ఒక చర్చ చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. అప్పుడు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎందుకు ఇట్లా తెలంగాణ మారిపోతా ఉంది, దీనికి మారడానికి ఏ పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి, ఈ దాపురించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎట్లా బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు మళ్ళీ గాడిలో పెట్టాలి తెలంగాణ అనేటువంటి ఒక నిరంతరమైన ఆలోచనతో ఇవాళ కేసీఆర్ గారు నిరంతరం ఆలోచిస్తున్నాడు, కార్యాచరణ చేస్తున్నాడు. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, నిరంతరం పార్టీ నాయకులకి, పోయిన వాళ్ళకి, పోని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి అవసరమైనటువంటి సందేశాన్ని ఇస్తూ రేపు భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలనేటువంటి ఒక రహదారి వేస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. చాలా కీలకమైన అంశం ఇది. నీళ్లు, నిధులు, నియామకాలనే ఉద్యమ నినాదాన్ని విధానంగా మార్చి గత 10 ఏళ్ల ప్రస్థానంలో, ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ 100 ఏళ్ల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు కేసీఆర్ గారు. ఈ ఏడాదిన్నర కాలంలో ఆ పునాదిని పెకిలించే రకరకాల కుట్రలు జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణను కాపాడుకునేందుకు, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల హక్కులను సాధించుకునేందుకు మరో ప్రజా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు పార్టీ శ్రేణుల్లో అచంచలమైన విశ్వాసాన్ని, అలాగే ప్రజల్లో కూడా కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ప్రజల గొంతుకగా నిలుస్తున్న బీఆర్ఎస్ వైపు ప్రజలంతా చూస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యలపై ఉద్యమిద్దామని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతున్న పరిస్థితి మనం క్షేత్రస్థాయిలో కూడా చూస్తూ ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మరొక కీలకమైన అంశం, కల్తీ కల్లు కాటుకు మరోసారి 6 బలి అయిన సందర్భం కనిపిస్తుంది. చాలా ఏళ్ల తర్వాత, వాస్తవానికి ఇటీవలి కాలంలో మనం 10 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా తెలంగాణలో ఇలాంటి సంఘటనలు చూడలేదు. కానీ మళ్ళీ హైదరాబాద్లో ఏకంగా 30 మంది వరకు తీవ్రంగా అస్వస్థతకు గురి కావడం, 6 ఇప్పటికే ప్రాణాలు కోల్పోవడం, మరింత మంది పరిస్థితి మరింత విషమంగా ఉండడం, ఎట్లా చూడాలి ఈ మొత్తం కల్తీ కల్లుకు సంబంధించిన వ్యవహారాన్ని మనం? ఇది చాలా చాలా దారుణము, చాలా విషాదము. ఆ కుటుంబాలకి, 6 మృతుల కుటుంబాలు సానుభూతి, ప్రగాఢ సానుభూతి. మిగతా వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలి. అయితే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకోలేదు. ఏం జరుగుతుందంటే అండి, ఏ డిపార్ట్మెంట్ అయినా
అది ఎక్సైజ్ కానీ లేకపోతే మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా, ఇప్పుడు ఒకవైపు యూరియా గురించి మాట్లాడుతున్నాం, ప్రతి శాఖలో కూడా అధికారులు చాలా అలర్ట్ గా ఎప్పటికప్పుడు వాళ్ళు చేయాల్సిన పని చేయాలంటే పైన రోల్ మోడల్ చక్కగా ఉండాలి. నేను క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ చూస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కానీ, ఆ పైన మొత్తం ముఖ్యమంత్రి కానీ, లేకపోతే ఆ శాఖల అధికారులు కానీ, వీళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. కానీ ఏదో ఒక దారుణం జరిగిపోయిన తర్వాత మేము ఎంక్వైరీలు చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటే కాంగ్రెస్ పార్టీలో ఈ కాలయాపన పనులే నడుస్తున్నాయి తప్ప ఈ 18 నెలల్లో కూడా జరిగిన ఏ సంఘటనల మీద ఎంక్వైరీలు జరగడమో, లేదా దోషులు ఎవరో తేల్చడమో, వాళ్ళకి శిక్షలు వేయడం అనేది ఏమి ఉండవు. సో ఇది ఏంటంటే ఒక లైసెన్స్ అయిపోయింది అనమాట ఈ కల్తీదారులకి అందరికి. అది కళ్ళు కావచ్చు, ఫుడ్ కావచ్చు. హాస్టళ్లలో చూసాం కదండి, ఎంత మంది చనిపోయిన విద్యార్థులు కల్తీ ఫుడ్ తిని, కల్తీ ఆహారం తినే చనిపోతా ఉన్నారు. కల్తీ కళ్ళు ఇంకా ఒక లెక్కన వీళ్ళకి. సో కాబట్టి ఏంటంటే ఒకటే, దీంట్లో ఎవరికి కూడా పరిపాలన మీద ఇంట్రెస్ట్ లేదు, అక్రమాల మీద, అక్రమ ధనార్జన మీద తప్ప. అట్లా పాలనా యంత్రాంగం అట్లా ఉంది కాబట్టి, పాలకులు అట్లా ఉన్నారు కాబట్టి అధికారులు కూడా దాన్ని అలసుగా తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు ముందర నాగలి సాలు చక్కగా ఉంటే వెనక చక్కగా ఉంటది సాలు. సో బేసికలీ ఈ రోజు అన్ని రకాల నిర్లక్ష్యంలో ఈ రాష్ట్రము చాలా చాలా పునారిల్లుతున్నది. రాజు గారు, దేవిప్రసాద్ గారు, వాస్తవానికి దాదాపు 6 చనిపోవడం, దాదాపు 30 మందికి పైగా ఇంకా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందడం ఈ కల్తీ కళ్ళు కాటుకు సంబంధించి ఎట్లా చూడాలి? రాజు గారు, చాలా బాధాకరం. ఎందుకంటే పేదలు పొద్దుంతా శ్రమ చేసి సాయంత్రం కొంత ఉపశమనం పొందామని కళ్ళు తాగేటువంటి ఒక సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది. వీటిని సొమ్ము చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి కల్తీ జరిపి ఇలా 6 మరణం పొందడం అనేటువంటిది మన అందరినీ కూడా కలిసివేసేటువంటి ఘట్టం. ప్రభుత్వం ఈ కల్తీ జరగకుండా తీసుకోవాల్సినటువంటి మానిటరింగ్ కానీ, వారికి అవసరమైనటువంటి విజిలెన్స్ కానీ, ఎప్పటికప్పుడు సమీక్ష కానీ ప్రభుత్వం చేయదు. ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ పార్టీకి లెక్కలేదు. ఎస్ఎల్బిసి టన్నల్లో 8 మంది చనిపోతే 2 శవాలు వచ్చినాయి. ఇప్పటి వరకు 6 ఎక్కడున్నారో తెలియనటువంటి నేపథ్యం. మొన్న పటన్ చెరువులో కెమికల్ ఫ్యాక్టరీలో 42 మంది చనిపోతే ఇప్పటికే 8 మంది శవాలకు సంబంధించి ఆతి లేదు, గతి లేనటువంటి సందర్భం కనబడుతుంది. చాలా మంది ఏం చెప్పారు, ఇన్ టైంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని పటన్ చెరువు సందర్భంగా అనేక మంది చెప్తున్నారు. గురుకులాల్లో 60 మంది చనిపోతే ఇప్పటి వరకు గురుకులాల్లో చనిపోవడానికి బాధ్యులు ఎవరు అనేటువంటి అంశం మీద ఇప్పటి వరకు విచారణ లేదు. అంటే మొత్తంగా చూస్తే మనకి 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ప్రజల చావులంటే లెక్కలేదు. వీళ్ళకి కేవలం గత ప్రభుత్వం మీద విమర్శలు చేసుడు, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఏమేమి కేసులు పెట్టాలి, సోషల్ మీడియా మీద ఏం కేసు పెట్టాలి, తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియాని ఎట్లా అనచాలనేటువంటి కేంద్రీకరణ తప్ప ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి, ప్రజల ప్రాణాలు పోతా ఉంటే భవిష్యత్తు ప్రాణాలను ఎట్లా కాపాడాలనేటువంటి అంశం మీద కనీస సోయి లేనటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక్క ఘటన, ఈ ఘటనలు పరంపరలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, రైతుల ఆత్మహత్యలు అయితే 500కు పైగా మనం రికార్డ్ అయినటువంటి పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా అంటే ప్రజల పట్ల సోయలేని ప్రభుత్వం, ప్రజల ప్రాణాలంటే లెక్కలేనటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వదిలి కనీసం డిపార్ట్మెంట్ల మీద సమీక్షలు జరపండి. ఎంటదెంట మీరు ఆ సమస్యలు ఏమున్నాయో పరిష్కరించండి. అధికారులను ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేయండి. అధికారులకు సరైనటువంటి విధి విధానాలు ఇవ్వండి. ఇచ్చి ప్రజల ప్రాణాలు కాపి మీరు గార్డియన్గా ఉండాలి తప్ప కిల్లర్స్గా మారితే ఎట్లా రాజు గారు? ప్రజల ఆవేశం, ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే ఇటువంటి చర్యలకు ఉపక్రమించాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రజల ప్రాణాలంటే లెక్కలేనితనం ఉండడం వల్లే కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయని శ్రీశైల్ గారు అలాగే దేవిప్రసాద్ గారు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అలాగే వివిధ శాఖలు పటిష్టంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా వినిపిస్తున్న సందర్భం కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, శ్రీశైల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.